ఇలాంటి రోడ్లు వేసవికాలంలోనే మామూలుగానే జర్నీ చేయాలనిపిస్తుంది బండి మీద. అదే వర్షాకాలం అయితే ఇలా మబ్బుగా ఉన్నప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు రైడ్ జర్నీ ఇంకా నెక్స్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. వాతావరణం లేనప్పుడు చాలామంది బైక్ లవర్స్ అయితే ఇలాంటి పెద్దలు బాయించుకుంటారు. రైడింగ్ అయితే ఇలాంటి లొకేషన్ ఒకటి అస్సలు వదలరు. అసలే వర్షం పడుతుందేమో, చినుకులో పడుతుందేమో. మామూలుగానే ఈ రోడ్లో అయితే మామూలుగానే జనం పెద్దగా తిరగరు. ఇంకా వర్షం పడుతున్నప్పుడు అయితే ఎవరు ఉండటం మూలంగా ఇంకా నెక్స్ట్ లెవెల్ జర్నీ. పెద్ద తిరుపతిలో అప్పుడే గుండు కొట్టించిన నున్నగా ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్లు అయితే నున్నగా ఉంటే రప్ప రప్ప మనతో ఆలోచి బండి. కాకపోతే కొంచెం జల్లుగా ఉంది, కాస్త స్కిడ్ అయ్యామంటే పైనుంచి కింద మనకి రప్ప రప్ప అంత కొట్టుకుపోతాయి. కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాంటి రోడ్లు మినిమం 60-80 తప్ప 100 దాటి వెళ్ళొద్దు. ఇటువంటి రోడ్లు బైక్తో రైడ్కి వెళ్ళినప్పుడు సేఫ్టీ అయితే చాలా ముఖ్యం. నేనైతే వర్షం వస్తుందని చెప్పేసి కాస్త గ్లౌజులు తీసేసాను. హెల్మెట్, లెగ్ గార్డ్స్ కంపల్సరీ. నేనైతే రైడింగ్ షూస్ కూడా వాడతాను. గమ్మున స్కిడ్ అయినా కాల్కి అయితే ఏమీ కాదు. బైక్తో లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కానీ ఏజెన్సీ రూట్లో కానీ జర్నీ చేసినప్పుడు కంపల్సరీ బైక్ వాడాల్సిన సేఫ్టీ గ్లాస్ కంపల్సరీ వాడండి. ఎందుకంటే ఎప్పుడు స్కిడ్ అవుతుందో తెలియదు. గమ్ముని చెప్పి రావు ప్రమాదాలు. బైక్తో రైడ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్వాలిటీ హెల్మెట్లు, క్వాలిటీ రైడింగ్ జాకెట్లు వాడండి. నేనైతే కంపల్సరీ వాడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలా స్కిడ్ అయ్యాను. అప్పుడు నాకు హెల్మెట్, రైడింగ్ జాకెట్, షూస్ అన్నీ ఉండటం మూలంగా నాకు చిన్న ఇంజూరీ కూడా కాలేదు. ఒకవేళ నిజంగా జస్ట్ ఇంజూరీ అయి పడ్డామంటే తర్వాత మనకి హాస్పిటల్ లక్షల్లో ఖర్చు అవుతుంది. జస్ట్ 10,000 మినిమం 10,000 ఖర్చు పెడితే ఈజ్ వెరీ సేఫ్టీ. ఎందుకంటే ఏజెన్సీ రూట్లో గమ్మున బైక్ మీద పడిపోయారంటే మినిమం లేపడానికి కూడా గమ్మున ఎవరు రారు, హాస్పిటల్ కూడా అందుబాటులో ఉండవు. కాబట్టి కంపల్సరీ మినిమం కంపల్సరీ సేఫ్టీ వాడండి. ఒక 10,000 కంపల్సరీ ఖర్చు పెడితే తప్పదు సేఫ్టీ కోసం. అది చాలా బెనిఫిట్ అవుతాయి. ఇటువంటి రోడ్లు ఇసుక లారీ తిరుగుతున్నాయా? ఏజెన్సీ రోడ్లు ఇసుక లారీ సప్లై చేస్తున్నారు. ఇసుక మాపేయండి మామూలుగా ఉంటుందా? సరే ఈవెంట్ రోడ్డు మీద పడుకున్నాయి. ఇది కూడా వర్షంలో బయటకు వచ్చి జర్నీ చేయడం చాలా ఇష్టమేమో. రోడ్డు మీద నుంచి కూడా తెలుస్తలేదు. ఇలాంటి రోడ్లో జర్నీ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరైంది మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తోలితే అదిరిపోతుంది. ఇలాంటి సాంగ్ పెట్టుకుని జర్నీ చేస్తే కరెక్ట్గా సిచ్యువేషన్ కరెక్ట్గా దొరికిపోద్ది. మనకి రైడింగ్ కూడా నెక్స్ట్ ఫీల్ వస్తుంది నడపడానికి. ఈ రోడ్లో జర్నీ చేసి నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇదే. ఎందుకంటే 5 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్డు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చుట్టూ లొకేషన్ చెట్లు అయ్యి మబ్బులో దూసిపోతున్నట్టు ఉంటుంది ఈ రోడ్లో రైడ్. నాకు రైడింగ్ జాకెట్, హెల్మెట్, గార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త 100 క్రూజ్ చేశాను ఈ రోడ్లో. కానీ ఎవరైనా బాగుంది కానీ మినిమం 100 క్రాస్ చేయొద్దు. మీకు సేఫ్టీ ఉంటే మాత్రం ఫాస్ట్గా వెళ్ళాలి ఇలాంటి రోడ్లో. ఎందుకంటే ప్రమాదాలు చెప్పి రావు. సేఫ్టీ కంపల్సరీ. ఎంత బాగున్నా రోడ్లో ట్రాఫిక్ లేకపోయినా సరే కంపల్సరీ సేఫ్టీ కంపల్సరీ వాడండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూసాను రోడ్లు చాలామంది యాక్సిడెంట్లు అయినాయి. మినిమం వాళ్ళకి ఇలాంటి హెల్మెట్లు వాడకపోవడం వల్లే. అవన్నీ వాడుంటే జస్ట్ చిన్న దెబ్బ కూడా తగిలి ఉండేది కాదు. ఈ రోడ్లో చాలాసార్లు బైక్తో జర్నీ చేశాను కాబట్టి నాకు రోడ్లు ఎక్కడ మలుపు ఉంటుందో, ఎక్కడ సెంటర్ వస్తుందో నాకు ఐడియా ఉంది కాబట్టి కాస్త స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాను. అదే నేను కొత్త రోడ్డు అయితే ఇంత స్పీడ్ కూడా వెళ్ళను. నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ రోడ్డు చాలాసార్లు తిరగడం మూలంగా ఎక్కడ టర్నింగ్లు ఉంటాయో, ఎక్కడ టర్నింగ్ నుండి బాగా తెలుసు కాబట్టి కాస్త నేను స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాను. కొత్త రోడ్ అయితే నేను ఇంత స్పీడ్ కూడా వెళ్ళను నేను. రంప ఎంట్రన్స్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి ఇదే మెయిన్ సర్కిల్. ఇక్కడ నుంచి అడ్డదగిన హైవే వేశారు. ఇక్కడ నుంచి హైవే నుంచి అంటే ఇక్కడ నుంచి లంబసింగి మించి పాడేరు వరకు పెద్ద హైవే పడుతుంది. ఆ రోడ్లో కూడా జర్నీ చేసినప్పుడు అది కూడా ఫుల్ వీడియో పెడతా.
ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది కొత్త రోడ్డు మూలంగా. ఇంకా మధ్య మధ్యలో వంతెనలు వేయడం మూలంగా ఇంకా వర్క్ అవ్వలేదు, కానీ ఆ రోడ్డు దీనికన్నా చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా ఆ రోడ్డు అయితే. నెక్స్ట్ రైడ్ చేసినప్పుడు అక్కడ నేను ఫుల్ వీడియో పెడతాను.